విద్యుత్ కోతను నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగింది. హైదరాబాద్లో చేపట్టిన విద్యుత్ సౌద ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన దేశం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ కోత పెరిగి తీగలపై బట్టలారేసుకునే పరిస్థితి ఏర్పడిందని టీడీపీ నాయకులు అన్నారు. ఈ రోజు నెల రోజులు కరువు వస్తేనే ఈ ప్రభుత్వం తట్టుకునే పరిస్థితి లేదు. బయట నుంచి కూడా కరెంటు కొనుక్కొద్దామంటే మాకు బయట కరెంటు దొరుకుతలేదని చేతులు ఎత్తేసిండు రోషయ్య గారు కానీ, ఈ రాజశేఖర రెడ్డి గారు కానీ, సబ్బిరాలు గారు కానీ. ఆ రోజు మరి 5 సంవత్సరాలు కరువు వచ్చినా ఒక్క రోజు కూడా రైతుకు ఇబ్బంది రాకుండా, ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా 9 గంటల కరెంటు బయట నుంచి కొనుక్కొచ్చి ఎక్కువ ధరకు కూడా కొనుక్కొచ్చి అటు రైతులను కాపాడాడు, ఇటు గృహిణులను కాపాడారు, పారిశ్రామికవేత్తలను కూడా కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు దక్కాది. ఈ రోజు 12 గంటల కరెంట్ ఇస్తా, మాకు ఎలక్ట్రిసిటీ బోర్డు ఒప్పచెప్పండి అని ఆ రోషయ్య గారు ప్రగల్భాలు పలికారు. 12 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చి చూపెడతా అని చెప్పారు. ఈ రోజైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పని చెంపలేసుకోవాలి. రోషయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు 9 గంటలు కరెంట్ ఇవ్వాలి, గృహిణులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, పారిశ్రామికవేత్తలను కూడా కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్ల ముందట ఇలా ఇక్కడ కూడా ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముందట కూడా హెడ్ ఆఫీస్ ముందట కూడా చేయడం జరిగింది. మేము ఇచ్చేదాకా ఈ పోరాటం ఆగది, కంటిన్యూగా చేయటం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. వేలాపాల లేని కరెంటు కోత నుంచి అవస్థలు పడుతున్నాం, దయ చూపండి అంటూ కర్నూలు టీడీపీ నేత బంగి అనంతయ్య ట్రాన్స్కో ఎస్సీ కాళ్లకు మొక్కారు. టీడీపీ ధర్నాలో భాగంగా బంగి కర్నూలు ట్రాన్స్కో కార్యాలయం ముందు ఈ తరహా నిరసన ప్రదర్శన జరిపారు. ఉచిత విద్యుత్తును ప్రభుత్వం ఉత్తుత్తి కరెంటుగా మార్చిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం సబ్సెంట్ గా సప్లై చేస్తా, రైతు రాజ్యం చెప్పింది కాళ్ళకు మొక్కను సప్లై చేయాలి. ప్రణాళిక ప్రకారం ఎక్కడా విద్యుత్ సరఫరా జరగడం లేదని టీడీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. అధికారులు, మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలను వంచిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన నేతృత్వంలో ఓ బృందం ట్రాన్స్కో జేఎండీ విజయానందను ఉమ్మారెడ్డి కలిశారు. రైతులను వంచిస్తున్నారు, వ్యవసాయ సీజన్ దాటిపోతా ఉంది. షబ్బీర్ అలీ గారు, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారేమో బయట కొందామంటే మాకు కరెంటు ఏ రాష్ట్రం కూడా అమ్మటం లేదు, మాకు బయట దొరకట్లేదు అంటారు. అధికారులేమో మేము బయట కొని మీకు సప్లై చేస్తున్నాము రైతాంగానికి అంటున్నారు. ఈ విధంగా రైతాంగాన్ని నిలువున మోసం చేస్తా ఉన్నారు. గృహ అవసరాలకు లేదు, విజయరామారావు గారు చెప్పినప్పుడు ఇండస్ట్రీస్కి లేదు. అసలు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎంత కరెంట్ ఉంది ఏమిటనేది మేము ఫైనల్గా డిమాండ్ చేసింది ఏంటంటే, మీకు డిస్కామ్ వారీగా, సబ్స్టేషన్ వారీగా ఒక షెడ్యూల్ ఇచ్చి ఇన్ని గంటలు మీకు నిక్కచ్చిగా మేము చేస్తాము. 7 గంటలు కాదు 5 గంటల, మీరు 5 గంటలు చెప్పండి ఏ అవర్స్లో ఇస్తారు. వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా ఇవాళ మొత్తం చేతులు పైకెత్తేసి కూర్చున్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే విద్యుత్ కొరత ఏర్పడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల
రామకృష్ణుడు విమర్శించారు. విద్యుత్ కొరతకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడిలో భాగంగా యనమల, గుంటూరులో పాల్గొన్నారు. నల్లచెరువు విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద నేతలు ఆందోళన చేపట్టారు. కార్యాలయంలోకి నాయకులు, కార్యకర్తలు దూసుకువెళ్లే ప్రయత్నం చేయడం వల్ల కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈ రోజున రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడింది అనే దానికి ప్రజలకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఒక్కసారి గతంలో చూసినట్లయితే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రిజర్వాయర్లో నీరు లేకపోయినప్పటికీ కూడా, వరుసగా 4 సంవత్సరాలు కరువు వచ్చినప్పటికీ కూడా, వర్షాలు లేకపోయినప్పటికీ కూడా ఆ రోజున విద్యుత్ సరఫరా ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఆ రోజున ఇవ్వగలిగాం.